హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ని అయితే నేను మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధాప్య, వికలాంగుల, దివ్యాంగుల, అదేవిధంగా కల్లుగీత, నేత, ఒంటరి మహిళ పెన్షన్స్ దారులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ ప్రముఖంగా మనం ముఖ్యాంశాలను చూసుకున్నట్టయితే అనర్హులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు పెన్షన్లు పొందినటువంటి పెన్షన్దారులు, మీలో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెన్షన్లని కట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి సర్వే కూడా తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ సర్వేలో భాగంగా ముఖ్యంగా వారు వెరిఫై చేసేటటువంటి విషయాలు ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఎవరికి ఈ యొక్క పెన్షన్స్ కట్ కాకుండా ఇదివరకు వచ్చేటటువంటి వారికి వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇక్కడ మనం కొత్త వారికి కొత్తగా పెన్షన్స్ కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఈ కొత్త వారికి ఎప్పుడు పెన్షన్స్ స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకోసం అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. బోగస్ పింఛన్ల ఏరివేత అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పింఛన్ల పంపిణీని పరిశీలిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్ కిషన్ అని చెప్పేసి మనము ఇక్కడ ఫోటోతో సహా చూడొచ్చు. ఇది ఎక్కడికి సంబంధించినటువంటి దినపత్రిక అంటే పాత మంచిర్యాల అని చెప్పేసి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇక్కడ మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే అనర్హుల గుర్తింపునకి సోషల్ ఆడిట్, ఇక్కడ సోషల్ ఆడిట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పక్కాగా పంపిణీకి చర్యలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. దీని క్లారిటీ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చేయూత పథకం ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లలో అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికే అందించేలా ముఖ గుర్తింపు యాప్, ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చింది. ఈ విధానంలోనే గత 4 నెలలుగా పింఛన్లు అందజేస్తుంది. పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం ప్రతి జిల్లాలో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క సోషల్ ఆడిట్ అనేటటువంటిది ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జరుగుతుంది. ఏప్రిల్లో కొత్త పెన్షన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉండగా అంతకు ముందే పింఛన్ల వడబోత కార్యక్రమాన్ని ప్రత్యేక విజిలెన్స్ కమిషన్తో సోషల్ ఆడిట్ చేపట్టనున్నారని సమాచారం. ఇక్కడ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేసే శుభవార్త ఏమిటి అంటే ఏప్రిల్ నెలలో మనకి ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్ నెలలో దీనికి సంబంధించినటువంటి సోషల్ ఆడిట్ కంప్లీట్ చేసుకొని సో మనకి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లను కూడా అందజేస్తారు అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు పెన్షన్స్ ఎవరైతే పొందుతున్నారో అందులో అనర్హులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని ఏరివేసేటటువంటి ప్రక్రియ కోసం మంచిర్యాల జిల్లాలో సోషల్ ఆడిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ సోషల్ ఆడిట్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే అక్రమాలను అరికట్టడానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని జిల్లాల్లో చేపట్టిన సోషల్ ఆడిట్లో 50 ఏళ్లు నిండని వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఎలాంటి శారీరక వైకల్యం లేకున్నా బోగస్ సదనం ధృవీకరణ పత్రాలు పొంది పెన్షన్లు పొందుతున్న ఘటనలు బయటపడ్డాయి. ఈ సోషల్ ఆడిట్ ద్వారా ఇలాంటి పెన్షన్లు అనర్హులు పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి బయటపడడం జరిగింది. దీంతో గ్రామ సభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి నిజమైన లబ్ధిదారులుగా అర్హులను గుర్తించి పెన్షన్లు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు. చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా, HIV, డయాలసిస్ పేషెంట్లు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు 93,880 మందికి పెన్షన్లు అందజేస్తున్నారు. ప్రతి నెల ఇక్కడ ఇంతమందికి దాదాపు దగ్గర 1,00,000 మందికి అయితే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్ని అందజేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ పెన్షన్ల యొక్క అనర్హులకి సంబంధించినటువంటి పెన్షన్లని నివారించడం కోసం ఈ యొక్క కార్యాచరణని తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ కార్యాచరణ మార్చి వరకు ముగించుకొని
ఈ అనర్హులను కట్ చేసి ఆ విధమైనటువంటి డబ్బులను అడ్జస్ట్ చేసుకొని ఏప్రిల్ నెల నుండి కొత్త పెన్షన్లని ప్రారంభించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.